రోహిణి మనోజ్ నిజ స్వరూపం తెలుసుకొని బాలుకి క్షమాపణ చెప్పి మనోజ్కి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. అసలు రోహిణి మనోజ్ గురించి ప్రభావతి ఏం నిజం తెలుసుకోబోతుంది? బాలుకి క్షమాపణ ఎందుకు చెప్తుంది? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. సత్యమైతే ఇక రవి శృతి ఇద్దరితో చెప్తూ ఉంటాడు, మీరు కంగారు పడకండమ్మా, మీ ఇద్దరూ రెస్టారెంట్ విషయంలో గొడవ పడడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్కి విషయాన్ని చెప్పాను. అతను ఖచ్చితంగా ఆ విల్లా విజయగాడిని పట్టుకుంటానని చెప్పాడు. ఆ విల్లా విజయగాడిని పట్టుకొని డబ్బులు వసూలు చేసి ఖచ్చితంగా మనకిస్తాడు. అప్పుడు మీ ముగ్గురికి కూడా అవి పనిచేస్తాను. ఆ వచ్చిన డబ్బులతో మీరు సొంతంగా మీకు ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసుకోవచ్చు అంటూ సత్యమైతే చెప్పంగానే ఆ మాట విన్న రోహిణి అయితే, ఏంటి, ఆ విల్లా విజయ్ని పట్టుకోమని మామయ్య చెప్పారా? ఒకవేళ ఆ డబ్బులు గనక ఇంటికి వస్తే ఖచ్చితంగా ముగ్గురికి పనిచేస్తారు. అప్పుడు మాకు ఎంతో అమౌంట్ రాదు. అలా జరగడానికి వీల్లేదు. ఆ డబ్బులు మొత్తం మా చేతికే రావాలి. మా చేతికి వస్తే నేను చేసిన ఈ అప్పులన్నీ తీర్చుకోవాలి. నేను అవసరానికి తగ్గట్టు ఎక్కడ పడితే అక్కడే డబ్బులు తీసుకువచ్చాను. అవన్నీ తీర్చాలి అంటే ఆ విల్లా విజయ్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. వాడు దగ్గర నుంచి డబ్బులు వచ్చిన విషయం వీళ్ళకి తెలియకుండా ఉండాలి అంటూ రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే రోహిణి అయితే ఇక సత్యం మాట్లాడిన కానిస్టేబుల్ దగ్గరికి అయితే వెళ్తుంది. సార్, మా మావయ్య గారు మీకు కంప్లైంట్ ఇచ్చారంట కదా, ఎక్కడి దాకా వచ్చింది ఎంక్వైరీ అంటూ అనగానే నేను కూడా ఆ విషయం చెప్పడానికి వద్దాము అనుకున్నానమ్మా. ఈ లోపల నువ్వే వచ్చావు. ఆ విల్లా విజయ్ గాడు మాకు దొరికాడు. వాణ్ణి అరెస్ట్ చేశాము. వాడి దగ్గర నుంచి మీ డబ్బులు కూడా వసూలు చేశాము. ఇదిగోనమ్మా మీ మామయ్య గారికి ఇచ్చేయంటూ కానిస్టేబుల్ అయితే ఇక రోహిణికి డబ్బులు అయితే ఇస్తాడు. ఇక డబ్బులు ఇవ్వంగానే ఆ డబ్బులు చూసిన రోహిణి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఈ డబ్బులు నా చేతిలోనే పడ్డాయి కాబట్టి ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ డబ్బులు తీసుకుని ఉన్న అప్పులన్నీ తీర్చుకోవచ్చు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి అంటూ ఇక రోహిణి అయితే కానిస్టేబుల్తో చెప్తూ ఉంటుంది. సార్, మీరు ఈ డబ్బులు ఇచ్చారని మామయ్యతో నేను చెప్తాను. మీరు మళ్ళీ పనుగట్టుకు అంత దూరం ఏమొస్తారు? ఇప్పటికే మాకు చాలా సహాయం చేశారు. మా మామయ్య గారు మీకు తెలుసంట కదా, మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నేను ఈ విషయాన్ని చెప్తాను సార్ అంటూ అనగానే, సరేనమ్మా, నాకు ఇప్పుడు ఇంటికి వచ్చే అవకాశం లేదులేమ్మా. నన్ను వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేశారు. నేను అవన్నీ చూసుకునే పనిలో ఉన్నాను. కాస్త అడావిడిగా ఉన్నాను. నువ్వే మీ మామయ్య గారితో చెప్పి వెళ్తూ వెళ్తూ ఒక మంచి పని చేశాను అన్న ఆనందంతో వెళ్తున్నాను అంటూ ఇక కానిస్టేబుల్ చెప్పంగానే, అమ్మయ్య, ఈ విషయం ఇంకెప్పటికీ బయటికి రాదు. ఈ కానిస్టేబుల్ వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు. ఆ విల్లా విజయ్ గాడు అరెస్ట్ అయ్యాడు. వాడు బయట దొరికే అవకాశం కూడా లేదు కాబట్టి ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ రోహిణి అయితే అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో ఎవరూ చూడకుండా డబ్బులైతే ఇక బెడ్రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజ్తో అయితే చెప్తూ ఉంటుంది, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మనోజ్, మన డబ్బులు మనకి తిరిగి వచ్చాయి అంటూ అనగానే, ఏంటి రోహిణి నువ్వు చెప్పేది నిజమా? మన డబ్బులు మనకి తిరిగి వచ్చాయా అంటూ ఇక అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అవును, మన డబ్బులు మనకొచ్చాయి. ఆ విల్లా విజయ్ గాడు అరెస్ట్ అయ్యాడు. మీ నాన్నగారు చెప్పిన కానిస్టేబుల్ ఆ డబ్బులు నాకిచ్చాడు. అతను ఎలాగో ట్రాన్స్ఫర్ అయిపోతాడంట. ఈ విషయం బయటపడే అవకాశం కూడా లేదు కాబట్టి ఇక ఈ డబ్బులు వచ్చిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మనమే దాచుకుందాము. ఎందుకంటే నేను నీ కోసం కొన్ని డబ్బులు బయట అప్పు కూడా తీసుకున్నాను కదా, అవి తీర్చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. చాలా మంచి ఆలోచన రోహిణి. ఏ డబ్బులు గనక ఇంట్లో ఇస్తే వాళ్ళందరూ వాడుకోవడం తప్ప మనకేముంటుంది చెప్పు?
అందుకని ఎవ్వరికి ఇవ్వడానికే వీల్లేదు అంటూ మనోజ్ కూడా అంటూ ఉంటాడు. అమ్మో, నువ్వు నా మాట వింటావో వినవో అనుకున్నాను. మీ అమ్మ అంటే నీకు ఇష్టం కదా, మీ అమ్మతో అయినా చెప్పి ఈ డబ్బులు మీ అమ్మకి కొన్ని ఇస్తావేమో అనుకున్నాను. నువ్వు నా మాట వింటావని, ఇంత తేలిగ్గా ఒప్పుకుంటావని అనుకోలేదు మనోజ్ అంటూ రోహిణి అనంగానే, ఏదో అమ్మ అంటూ పిలవడం పై పై ప్రేమే తప్ప నేను మా అమ్మకి డబ్బుల విషయంలో అయితే ఎప్పుడూ కూడా లొంగను. ఈ డబ్బులు మనవి, మనకే సొంతం. ఇప్పుడు మా అమ్మకి గనక ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మా నాన్నకి చెప్తుంది. మా నాన్న మన ముగ్గురికి పంచుతాను అంటాడు. అలా జరగడానికి వీల్లేదు. మనకొచ్చిన వాటాల్లో మళ్ళీ ఆ బాలుగాడికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇమ్మంటారు. ఇక మనకు వచ్చేది ఏమీ ఉండదు. అందుకని ఈ విషయం చెప్పడానికి వీల్లేదు. మా అమ్మకి కూడా ఈ విషయం తెలియడానికి వీల్లేదు. ఈ డబ్బులు తీసుకొని ఇక మనం ఇద్దరు కూడా ఆనందంగా బ్రతకాలి అంటూ మనోజ్ అంటూ ఉంటాడు. అవును మనోజ్, మనం వేరే కాపురం పెట్టాలి, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏదో రకంగా ఇంట్లో గొడవ పెట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఈ డబ్బులతో ఇంకా మన షాపుని డెవలప్ చేసుకోవచ్చు అంటూ ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ కూడా ఒప్పుకుంటాడు. అయినా ఇన్ని రోజులు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ అనంగానే, అయినా మనోజ్, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎందుకో అనుమానం వస్తుంది. ఎందుకంటే నువ్వు మీ అమ్మ దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టలేవో, ఇప్పుడు ఈ డబ్బుల విషయం కూడా చెప్పేస్తావని భయమేస్తుంది అంటూ రోహిణి అనంగానే, రోహిణి, నన్ను అంత తక్కువ అంచనా వేయకు. ఇన్ని రోజులు నీకు తెలియని ఒక విషయం చెప్పనా? చిన్నప్పుడు మా తమ్ముణ్ణి నీటిలో నెట్టేసింది నేనే, కానీ ఆ నింద ఆ బాలుగాడి మీద నెట్టేశాను. ఇప్పటి వరకు ఆ విషయాన్ని నేను బయట పెట్టలేదు. వాడు మా అమ్మ మీద ఉన్న ప్రేమతో వాడు కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే వాడు పుట్టినప్పుడే నష్టజాతకుడని ఒక స్వామీజీ చెప్పడంతో మా అమ్మ వాడిని అసహించుకునేది. అప్పుడే నేను మా తమ్ముణ్ణి ఇలా నెట్టేయడంతో ఆ నింద వాడి మీద వేశాను. ఎలాగో మా అమ్మకి వాడంటే ఇష్టం ఉండదు కదా, నేనంటే మా అమ్మకి ప్రాణం. నీటిలో పడిపోయిన మా తమ్ముడు కూడా ప్రాణం. వాణ్ణి చంపేసింది నేనే అని తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు అని ఇప్పటి వరకు ఆ బాలుగాడు కూడా నిజాన్ని బయట పెట్టలేదు. ఆ బాలుగాడు పైకి అలా మాట్లాడతాడు, కానీ వాడికి మమ్మ అంటే ప్రాణం అంటూ ఇక చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడిక రోహిణి కూడా మనోజ్ మాటలకి షాక్ అవుతుంది. ఇంతలో ఈ మాటలన్నీ విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇన్ని రోజులు ఈ నిజాలు తెలుసుకోలేక గుడ్డిదానిలా ప్రవర్తించాను, బాలుగాడిని ఎన్నో మాటలు అన్నాను అంటూ ప్రభావతి అయితే కుమిలిపోతూ ఇక బాలుకైతే క్షమాపణ అయితే చెప్తుంది. నన్ను క్షమించు, ఇన్ని రోజులు నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అంటూ కుమిలిపోతూ ఉంటుంది. ఇక మనోజ్ చెంప పగలగొట్టి మనోజ్ దగ్గరున్న డబ్బులు తీసుకొని ఇక మీదట మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, బయటికి వెళ్ళిపోండి అంటూ ఇక ప్రభావతి అయితే మనోజ్కి రోహిణికి షాక్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే గుండు నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.